మంత్రి పదవి కోసమే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాల కులస్తులు రెచ్చగొడుతున్నారని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సమ్మయ్య ఆరోపించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే వివేక్ మాలలు రెచ్చగొడుతూ తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో చెన్నూరు పరిధిలో ఎవరు మాలలు పోటీ చేసినా మాదిగలు ఓట్లు వేసి గెలిపించారని అది గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. విద్యా ఉద్యోగాల్లో వెనుకబడ్డ మాదిగలను అభివృద్ధిలోకి తేవాలన్న ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికారని అన్నారు. చివరికి సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ అనుకూలంగానే తీర్పులు ఇచ్చిందని చెప్పారు. చెన్నూరులో వివేక్, బెల్లంపల్లిలో వినోద్ వీరిద్దరిలో ఏ ఒక్క మాల కులస్తుని ఎదగకుండా అడ్డుపడుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని రాష్ట్రాల కంటే ముందే సుప్రీంకోర్టు తీర్పును ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పడం హర్షణీయమని పేర్కొన్నారు. గడ్డం వివేక్ గారు మాలల సింహగర్జన అనే పేరుతోని హైదరాబాద్లో ఓ చిన్న సభ ఏర్పాటు చేసి ఆ సభ నుండి వర్గీకరణ ఎందుకు వద్దు అనే ఆ వేదిక మీద ఉన్న ఒక్క మనువాది కూడా చెప్పలే. కేవలం మందకృష్ణ మాదిగ గారిని 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని మాదిగల్ని విమర్శిస్తూ మందకృష్ణ మాదిగ గారిని ఒక్కొక్క నాయకుడు లేనిపోని మాటలు మాట్లాడుతూ కించపరుస్తూ అనేక విధాలుగా మాట్లాడడం జరిగింది. మాదిగ సమాజం చూస్తూ మౌనంగా ఎక్కడ కూడా లేదు. వివేక్ గారికి ఈ చెన్నూరు గడ్డ నుండి స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. నువ్వు నిజంగా మాలవైతే నువ్వు స్పష్టంగా ఒక విషయం చెప్పాలి. ఈ చెన్నూరు గడ్డ మీద ఈ పెద్దపల్లి పార్లమెంట్లో మీ తండ్రి చెన్నూరులో స్వల్ప